హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజే హోమ్ రెసిపీస్. ఈరోజు మీకోసం ఇడ్లీ ఊతప్పం. ఈ ఇడ్లీ ఊతప్పాన్ని చిన్నపిల్లలు అలానే పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినేటట్టు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. ఇలా మినపగుళ్ళు వేసిన తర్వాత వీటిని మునిగేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటిని మనం గంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. నేను 2 కప్స్ వరకు తీసుకున్నాను. మినపగుళ్ళు 1 కప్ అయితే ఇడ్లీ రవ్వ 2 కప్స్ గుర్తుపెట్టుకోండి. ఇలా 2 కప్స్ వరకు ఇడ్లీ రవ్వను అందులో వేసుకోవాలి. ఇవి కూడా మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి. వీటిని కూడా గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న మినపగుళ్ళను కొద్దిగా ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మనం ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఈ కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా వాటర్ అంతా తీసేసి ఈ పిండిలోకి వేసుకోవాలి. ఈ పేస్ట్లోకి ఇలా కొద్దిగా అంతా వేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇలా రవ్వ అంతా వేసిన తర్వాత ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు అటు ఇటు కలుపుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు ఇలా చేతితోనే ఈవెన్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ పైన ఒక తవా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఇడ్లీ ఊతప్పాన్ని కొద్దిగా గరిటెతో తీసుకొని చుట్టూ ఈవెన్గా ఈ తవా చుట్టూ వేసుకోవడమే. ఇలా రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. తీసుకున్నాను, హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి తీసుకోండి. అలానే క్యారెట్ తురుము కూడా ఒకటి తీసుకోవాలి. అలానే ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వీటి మీద వేసుకోవాలి. ఇలా చుట్టూ ఈవెన్గా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఆనియన్స్ ఇష్టపడేవారు ఎక్కువగా వేసుకోవాలి, మీ ఇష్టం అది. అలానే క్యాప్సికమ్ కూడా దానిపైన కొద్దిగా వేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా ఇలా చుట్టూ వేసుకోవాలి.
చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అంతా చుట్టూ వేసుకోవడమే. ఇలా అన్నింటినీ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఈవెన్గా చుట్టూ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ దీన్ని మనం 5 minutes పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి. 5 minutes తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అటు ఇటు ఈవెన్గా ఇలా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అలానే చాలా స్పైసీగా కూడా ఉంది అని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అయినా మా వీడియో ఎవరైతే చూసారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా నేను కొద్దిగా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను, యాజ్ యువర్ విష్. ఫ్రెండ్స్, నేను కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చూసారా మా వీడియో ఎలా అయినా ట్రై చేయండి చూసి, అలానే మీ విలువైన ఫీడ్బ్యాక్ని కూడా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.